నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోదీ ఆర్ఎస్ఎస్ పై రాహుల్ గాంధీ విమర్శలు, సంస్కృతుల విషయంలో వివక్ష చూపుతున్నారని ఆరోపణ. ఉదయనిధి స్టాలిన్ కు స్టేషన్ బెయిల్, విచారణ అనంతరం విడుదల చేసిన పోలీసులు. లోటు వర్షాలపై సీఎం చంద్రబాబు ఫోకస్, రైతులను ఆదుకునేందుకు కార్యాచరణ సిద్ధం. ప్రభుత్వ కార్యాలయాలకు టీ ఫైబర్ తప్పనిసరి, సెప్టెంబర్ 1 నుంచి ప్రైవేట్ నెట్ కు గుడ్ బై. శ్రీశైలానికి పెరుగుతున్న వరద ప్రవాహం, 100 టీఎంసీలకు చేరువలో జలాశయ నిల్వలు. ఇక డీటెయిల్స్ చూద్దాం. ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఆర్ఎస్ఎస్ బీజేపీల ఆలోచన విధానం దేశ ప్రజాస్వామ్యానికి, సమాఖ్య వ్యవస్థకు ఎంతో ప్రమాదకరమని ఆరోపించారు. భారతదేశం అనేది విభిన్న రాష్ట్రాల సమైక్య అన్నారు. దేశంలోని ప్రతి రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, భాషలకు ప్రత్యేక విశిష్టత ఉందన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ నిర్దేశించిన భాషకు, చరిత్రకే ప్రాధాన్యత ఇస్తూ ఇతర రాష్ట్రాల భాషలను, సంస్కృతులను తక్కువ చేసి చూస్తోందని ఆరోపించారు. And behind the thinking of his colleagues and particularly the RSS is a very dangerous and caustic idea. The idea that this country is not an expression of the many. In the constitution it's clearly written, India, that is Bharat, is a union of states. A state is an expression of the people of India. When we say Tamil Nadu, we are not just saying empty words. Inside those words is the history of the Tamil people, the language of the Tamil people, the pain, suffering, happiness of the Tamil people. And so the constitution says that every state represents one history, one tradition, one language, one expression of our people. And so every single state has the right to that expression. Every single state must be treated fairly. And when I spoke of consistency, when I said Mr. Vaiko is a consistent politician, the one thing that he has defended all his life is the aspirations, the dreams, the imagination of the Tamil people. And behind the thinking of his colleagues and తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు విచారణ అనంతరం విడుదల చేశారు. సీఎం విజయ్, సినీ నటి త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు సెంగిపెట్టి పోలీస్ స్టేషన్కు తరలించి సుదీర్ఘంగా విచారించారు. హైకోర్టు ఆదేశాలు, ముందస్తు నిబంధనల మేరకు విచారణ ప్రక్రియ పూర్తయిన వెంటనే స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, పంటల సాగు, జల వనరుల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ మాసం వరకు లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నందున రైతులను ఆదుకునేందుకు ప్రత్యామ్నాయ పంటల సాగు, సమర్థవంతమైన నీటి యాజమాన్య పద్ధతులపై సీఎం స్పష్టమైన కార్యాచరణను ప్రకటించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను బీజేపీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ కలిశారు. క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో మరింత చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. ఈ భేటీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ శ్రీ మధుకర్ పాల్గొన్నారు. తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ 1 నుంచి తప్పనిసరిగా టీ ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. సచివాలయంలో టీ ఫైబర్ అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 1 గడువు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ ఆపరేటర్లకు బిల్లులు చెల్లించవద్దని ఆదేశించారు. టీ ఫైబర్ వాడకం ద్వారా ప్రభుత్వానికి ఏటా 300 నుంచి 400 కోట్ల వరకు ప్రజాధనం ఆదవుతుందని వెల్లడించారు. అంతేకాకుండా ఇంటర్నెట్ ద్వారా స్టేట్ డేటా సెంటర్కు అనుసంధానం ఏర్పడి సమాచారానికి పూర్తి డేటా సెక్యూరిటీ లభిస్తుందన్నారు. గత 6 నెలల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా 4,487 ప్రభుత్వ కార్యాలయాలకు టీ ఫైబర్ నెట్వర్క్ కనెక్షన్లు కల్పించినట్లు మంత్రి వెల్లడించారు. రైతుల ప్రయోజనాలను కాపాడడంతో పాటు ప్రజాధనంతో కొనుగోలు చేసే ప్రతి ధాన్యం గింజకు స్పష్టమైన లెక్క తేల్చడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లు, కస్టమ్ మిల్లింగ్ వ్యవస్థలు పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రభుత్వానికి చెందిన బియ్యం, ధాన్యం నిల్వలను పక్కదారి పట్టించినా, దుర్వినియోగం చేసినా లేదా సీఎంఆర్ బకాయిలను సకాలంలో చెల్లించకుండా నష్టం కలిగించాలని చూసినా ఎట్టి పరిస్థితులను ఉపేక్షించబోమని గట్టిగా హెచ్చరించారు. ధాన్యం సేకరణ, నిల్వలు, కస్టమ్ మిల్లింగ్, బియ్యం అప్పగింతతో పాటు డిఫాల్టర్ రైస్ మిల్లుపై తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలు, బకాయిల వసూలుపై సోమవారం సాయంత్రం పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. మందమరిలో టామ్కామ్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. జర్మన్ భాషలో శిక్షణ పొందుతున్న 75 మంది అభ్యర్థులతో ఆయన ముట్టించారు. భాషలో ప్రావీణ్యం సాధించిన వారికి జర్మనీలో ఆకర్షణీయమైన వేతనాలతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. త్వరగా నేర్చుకుని అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆల్రెడీ 1 బ్లాక్ వచ్చింది కదా, ఆర్కేఓసి ఆల్రెడీ వచ్చింది. దీన్ని ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చేది అవసరం ఉంది. మనం డిఎఫ్ఓ గారితో కూడా మాట్లాడినప్పుడు వారు ఇంకొక 10 రోజులలో ఫైల్ ఢిల్లీకి పంపిస్తారు. వాళ్ళు హెడ్ ఆఫీస్ పంపించి ఢిల్లీకి పంపిస్తారు. మొన్న నేను ఎంపీ గారు వంశీకృష్ణ గారు మేము భూపేందర్ యాదవ్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్తో కూడా కలిసినాము. చెప్పినాము వారికి ఇట్లా RK5 ప్రపోజల్ వస్తుంది, మీ దగ్గర తొందరగా మీరు క్లియర్ చేయాలని చెప్తే వారు తక్షణమే చెప్పినారు. కभी भी हम लोग
साथ देंगे आपके साथ हम क्लियर करेंगे అని చెప్పి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. సో త్వరలోనే ఈ క్లియరెన్స్ రాబోతుంది. వాటి మీద సింపుల్ కిషన్ రెడ్డి గారితో కలిసినప్పుడు కూడా కనుక ఆల్రెడీ 1 బ్లాక్ వచ్చింది కదా, ఆర్కే ఓసీ ఆల్రెడీ వచ్చింది. దీని మీద ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చేది అవసరం ఉంది. మనం డిఎఫ్ఓ గారితో కూడా మాట్లాడినప్పుడు వారు ఇంకొక 10 రోజులలో ఫైల్ ఢిల్లీకి పంపిస్తారు. వాళ్ళు హెడ్ ఆఫీస్ పంపించి ఢిల్లీకి పంపిస్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. 2 ఏళ్లలో సాధించిన ప్రగతిపై వైట్ పేపర్ విడుదల చేస్తామని తెలిపారు. కరెంటు ఛార్జీలు పెంచకుండా ట్రూ డౌన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది అన్నారు. పీఎం సూర్యఘర్ పథకాన్ని ఏపీ పూర్తిగా వినియోగించుకుంటుందన్నారు. రైతులకు పెద్ద ఎత్తున వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నామని తెలిపారు. పత్రాలు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి మన ప్రభుత్వం వచ్చినప్పుడు వైట్ పేపర్ రిలీజ్ చేశాం. వైట్ పేపర్ రిలీజ్ చేసిన తర్వాత 2 సంవత్సరాలు మన పరిపాలన మీద కూడా మనం ఏం చేశాము, వాళ్ళు ఏం చేశారు అనేది కూడా కంప్లీట్గా మా పవర్ డిపార్ట్మెంట్కి సంబంధించి వైట్ పేపర్ రిలీజ్ చేశాము. దాంతోపాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా రిలీజ్ చేసి పబ్లిక్కి తెలిసిపించామన్నమాట. గతంలో వైసీపీ టైంలో ఎన్నిసార్లు కరెంటు బిల్లు పెంచారు, ఈ వ్యవస్థను ఏ విధంగా సర్వనాశనం చేశారు, వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసి బయట నుంచి అధిక ధరలతో విద్యుత్ కొనుగోలు చేసి సర్వనాశనం చేసిన దాన్ని అన్నింటిని కూడా ఏ విధంగా కంట్రోల్ చేసామనేది కూడా మొత్తం వివరించి చెప్పడం జరిగింది. దాదాపు లాస్ట్ ఇయర్ కూడా మనం కొంతమేర విద్యుత్ ఛార్జీని తగ్గించడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చాం, సబ్స్టేషన్స్ కడుతున్నాం. దాంతోపాటు సూర్యగారి ద్వారా దాదాపు 6 లక్షల కనెక్షన్లు ఎస్సీ ఎస్టీలు చేస్తున్నాం. ఇట్లాంటి అమరావతి రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రుల బృందం పరిశీలించింది. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్తో పాటు జీఏడీ భవనాల నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించింది. ప్రభుత్వం అభివృద్ధి ఎజెండాతో ముందుకు సాగుతుందని మంత్రి సవిత తెలిపారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే గృహాలకు సమానంగా మెరుగైన వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. సచివాలయంలో మంత్రి దామోదర రాజ నరసింహ సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులతో పాటు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలో వైద్యారోగ్య రంగ రూపురేఖలు మార్చేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలకడుగు వేశారు. నియోజకవర్గంలోని సబ్ సెంటర్లు, పీహెచ్సీలు, సిహెచ్సీలు, ఏరియా ఆసుపత్రులలో అవసరమైన మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకం, సాంకేతిక పరికరాలు, అవసరమైన నిధుల మంజూరుపై చర్చించారు. మునుగోడు, నాంపల్లి పీహెచ్సీలను ఆధునీకరించి 30 పడకల ఆసుపత్రులుగా అభివృద్ధి చేయడం, మర్రిగూడ సిహెచ్సీని 30 నుంచి 50 పడకలకు పెంచడంతో పాటు సిబ్బంది నియామకం, సాంకేతిక పరికరాలు, పోస్టుమార్టం రూమ్ కల్పించాలని కోరారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కీలక జలాశయంగా పేరొందిన శ్రీశైలం ప్రాజెక్టులో వరద జలాల ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుండటంతో జలాశయంలో నీటి నిల్వలు వేగంగా పెరుగుతున్నాయి.
ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలు 100 టీఎంసీలకు చేరువ కావడం జలవనరుల శాఖ అధికారులను అప్రమత్తం చేసింది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885.70 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 858.70 అడుగులుగా నమోదైంది. జలాశయంలో ప్రస్తుతం సుమారు 101.92 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో నీటి మట్టం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. హైడ్రా ప్రజలను వేధించే సంస్థగా మారిందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. ప్రభుత్వానికి అధికారులను నియమించే అధికారం ఉన్నప్పటికీ ప్రజల ఇళ్లను కూలగొట్టే అధికారం లేదని ఈటెల అన్నారు. హిట్లర్ను ఆదర్శంగా తీసుకుని హైడ్రాను ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని, అదే తరహాలో ప్రజలను వేధిస్తున్నారని ఆయన విమర్శించారు. హైడ్రా పేదల ఇళ్లను కూల్చే సంస్థగా ప్రజలు భావిస్తున్నారని, తమకు అనుకూలంగా ఉన్నవారికి భూములు కట్టబెట్టడం, రాజకీయ ప్రత్యర్థులను బ్లాక్మెయిల్ చేయడానికి దీనిని ఉపయోగిస్తున్నారని ఈటెల రాజేందర్ ఆరోపించారు. ప్రభుత్వానికి విచక్షణ అధికారం ఉండొచ్చు, ఎవరినైనా జైల్లో పెట్టే అధికారం ఉండొచ్చు, ఎవరి మీద ట్యాక్స్ వేసే అధికారం ఉండొచ్చు, కానీ ఇల్లు కూలగొట్టే అధికారం ఎవరికి లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నా, హైడ్రా ఎప్పుడైతే పుట్టిందో ఇంకా హైడ్రా పేరు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి వారసత్వంగా వచ్చిందని ఎవరికి తెలియదు, కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పింది. ఈ హైడ్రా అనేది ఆనాటి ప్రపంచంలో ఎవరు నియంత్రణ గురించి మాట్లాడినా హిట్లర్ గురించి మాట్లాడతారు. ఆ హిట్లర్ ఎన్ని దుర్మార్గాలు కొడిగట్టిండు, ఎన్ని లక్షల మందిని గ్యాస్ పైప్లను తోలి చంపేసిండు, ఎంత విధ్వంసం సృష్టించిండో మనం చూస్తూ ఉంటాం. ఈ హైడ్రా అనే పేరట అత్యున్నతమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి ఒక బాడీ. హిట్లర్ రాజ్యంలో ప్రజల మీద అఘాయిత్యాలు కావచ్చు, ప్రజలను చంపే విషయంలో కావచ్చు, ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విషయంలో కావచ్చు, తీసుకునే నిర్ణయాల సంస్థ పేరే హైడ్రా అని చెప్పి అయితే వారు చెప్పిండ్రో, ఆ హైడ్రా అంటే హిట్లర్ని ఆదర్శంగా తీసుకొని హైడ్రాను స్థాపించినట్టుగా ఆయన చెప్పుకోండి. కాబట్టి హైడ్రా వచ్చినప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం ఏ హైదరాబాద్ నగరంలో వాగుల పక్కపట్టి కావచ్చు, ప్రభుత్వ స్థలాలలో కావచ్చు, అలాంటి వాటిల్లో హైడ్రా వచ్చి ఇది చెరువు బఫర్ల క్రితం తెలంగాణ నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి వచ్చి ఒక గుడిసె వేసుకొని ఒక తరం కష్టపడితే కళ్ళాలు చూసిన చెప్పాలంటే ఇలా ఆ కన్నీటి వెద ఒడవదు. నల్ల చెరువులో ఇల్లు కూలగొట్టినప్పుడు బుచ్చమ్మ అనేటువంటి యాదవ మహిళ ఎట్లా చూసారు జరిగిపోయింది. కానీ హైడ్రా చరిత్ర చూసిన తర్వాత ఇది పేదల ఇల్లు కూలగొట్టేటువంటి ఒక సంస్థగా, ప్రజల్ని వేధించే సంస్థగా, ఇవాళ వాళ్ళకు అనుకున్న వాళ్లకు భూములు కట్టబెట్టి వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ ఇల్లు కూలగొట్టుడు, భూములు గుంజుకునే సంస్థగా అది రికార్డుకి ఎక్కింది. కాబట్టి కోర్టు అనేక సార్లు, నాకు తెలిసి ఒక 60-63 సార్లు ఇవాళ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇన్నిసార్లు ధిక్కరణకు పాల్పడుతున్నప్పుడు మరి ప్రభుత్వం మార్చుకోవాల్సి అక్కడ ఉండే. మరి ఎందుకో రేవంత్ రెడ్డి గారు అమితమైన ప్రేమ హైడ్రా మీదనే కాదు, అమితమైన ప్రేమ రంగనాథ్ మీద కూడా చూపించింది. కాబట్టి ఇవాళ రంగనాథ్ కూడా ఎవరు తప్పడతలేరు, హైడ్రా సంస్థ గురించి మాట్లాడతలేరు. ఇదంతా రేవంత్ రెడ్డి గారు చేయిస్తున్నది మాత్రం బయట ప్రచారం అవుతా ఉంది. దాని మీద పోలింగ్ పెడితే మీలాంటి టీవీలల్లా ఈ హైడ్రా చేస్తున్న పని గొప్పగా ఉందా చెడ్డగా ఉందా అని చెప్పి మీరు పోలింగ్ పెడితే దాన్ని బట్టి తెలుస్తాయి కదా. దానికి నేను చెప్పలేదు, ఇంకోటి చెప్పలేదు. హైడ్రా అనేది ప్రజల గూడును కూల్చే సంస్థగా ముద్రపడ్డది, ప్రజల్ని వేధించే సంస్థగా ముద్రపడ్డది. ఎక్కడో అక్కడక్కడ ఆక్యుపై చేయబడినటువంటి పార్కులు కొంత కాపాడొచ్చు. మాజీ మంత్రి హరీష్ రావుపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. స్వార్థంతో నిండిపోయి రాష్ట్రంలో వర్షాలు పడకూడదని క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం నాశనం కావాలని కోరుకుంటూ ఆయన ఈ పూజలు చేశారు అనడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. తాము రాష్ట్రం బాగుండాలని, పంటలు పండాలని దేవుళ్లను మొక్కుతుంటే హరీష్ రావు తమిళనాడులోని తిరుచి, కర్ణాటకలోని శివమొగ్గలోని ఆలయాలకు వెళ్లి అమావాస్య రోజుల్లో అఘోర కాళీ మందిరాల్లో క్షుద్ర పూజలు చేశారని ఆరోపించారు. అధికారం పోయి పదవీ
దాహంతో ఉన్న హరీష్ రావు అక్కడికి ఎందుకు వెళ్లారో ప్రజలకు వివరణ ఇవ్వాలని, నిజాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడిన సామ రామ్మోహన్, అద్దంకి దయాకర్లకు లీగల్ నోటీసులు పంపారని ఫైర్ అయ్యారు. మాలలు వేసుకుంటారు, కానీ హరీష్ రావు మాత్రం దీనికి భిన్నంగా నాశనం కోరుకుంటా ఉన్నాడు. హరీష్ రావు క్షుద్ర పూజలు చేశాడని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఈ దేశంలో 2 రకాల పూజలు ఉంటాయి. కొంత పాజిటివ్ పూజలు ఉంటాయి. మనం తిరుపతి వెళ్తాం, శ్రీశైలం వెళ్తాం, మొన్న మాంకాల అమ్మ. ఇది వాస్తవం కాదంటే మరి ఆ తేదీలో ఎక్కడున్నారో వారే స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. తిరుచి జై అఘోర కాళీ మందిరంలో అమావాస్య నవరాత్రుల సమయంలో పూజలు చేస్తారు. శివమొగ్గలోని ఒక ఆలయంలోనూ ఇటువంటి పూజలు చేస్తారనే ప్రచారం ఉంది. సో ఈ దేవాలయాలకి వెళ్ళినట్టు సందర్భం. హరీష్ రావు గారు తిరుపతి వెళ్తే బయటకు వచ్చి ప్రెస్కు మాట్లాడతారు, కుటుంబంతో పోయినా ఎక్కడ పోయినా. మరి ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడితే అక్కడ ఏం మొక్కున్నారు, ఏం పూజలు చేశారు, ఎందుకు వివరణ ఇవ్వలే? ఇప్పుడు క్షుద్ర పూజలకు పోకుంటే ఈ ఆలయాలకి ఎప్పుడు, ఎందుకు, దేనికోసం పోయారో మాలలు వేసుకుంటారు. గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల తుంగతుర్తి నియోజకవర్గంలో చోటు చేసుకున్న పార్టీ అంతర్గత పరిణామాలు, వివాదాస్పద అంశాలపై ప్రత్యేకంగా సిద్ధం చేసిన 7 పేజీల వివరణాత్మక నివేదికను ఈ సందర్భంగా ఆయన టీపీసీసీ అధ్యక్షుడికి సమర్పించారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ నివేదికను జగ్గారెడ్డి సీల్డ్ కవర్లు పొందుపరిచి మహేష్ గౌడ్కు అందజేశారు. తుంగతుర్తి పంచాయతీకి సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు క్షేత్రస్థాయి పరిణామాలను ఈ నివేదికలో స్పష్టంగా పొందుపరిచినట్లు సమాచారం. కొద్ది క్షణాల ముందు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇవ్వడం జరిగింది. దాదాపు 7 పేజీల, అందులో అందరి అభిప్రాయాలను జోడీకరించి స్థానిక శాసనసభ్యుడితో పాటు పార్లమెంటు సభ్యుడు, మాజీ పార్లమెంటు సభ్యులు, అట్లాగే ఇద్దరు మినిస్టర్లు, జిల్లా ప్రెసిడెంటు, సీనియర్ నాయకులు, సీనియర్ కార్యకర్తలు 30-40 అందరి అభిప్రాయాలు జోడీకరించి అందులో రాసి పిసిసి ప్రెసిడెంట్ గారికి ఇవ్వడం జరిగింది. దాదాపు 7 పేజీల అందరి అభిప్రాయాలను రాసి ఇవ్వడం జరిగింది. ప్రెసిడెంట్ గారు డిసిషన్ తీసుకుంటారు. ఈ మధ్యలో అందరు టూర్స్లలో ఉన్నారు కాబట్టి ఇవ్వలేకపోయినాం, లేట్ అయింది. అందుకే ఈరోజు ప్రెసిడెంట్ గారు ఈరోజు ఇవ్వండి అని అడిగారు. అందుకే ఈరోజు అమెరికా పర్యటనలో భాగంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు న్యూజెర్సీలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, దేశంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై రామచంద్రరావు వారితో చర్చించారు. ప్రవాస భారతీయులు తెలంగాణతో తమ అనుబంధాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం పలువురు ఎన్ఆర్ఐలు ఆయనతో సమావేశమై తమ అభిప్రాయాలు, సూచనలు పంచుకున్నారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో కొనసాగింది. హైదరాబాద్లో కల్తీ మసాలాల తయారీ, విక్రయాలపై హెచ్ఫాస్ట్ అధికారులు భారీ స్థాయిలో దాడులు నిర్వహించారు. నగరంలోని 13 మసాలా వ్యాపార సంస్థలు తనిఖీలు చేపట్టి భారీ మొత్తంలో కల్తీ మసాలాలు, ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లో ఆహార భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన హెచ్ఫాస్ట్ అధికారులు 13 మసాలా వ్యాపార సంస్థలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 25.3 టన్నుల కల్తీ మసాలాలు, 89.15 టన్నుల ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి నమోదైన 3 క్రిమినల్ కేసులో 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
కర్ణాటక కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మంత్రి పదవులు ఆశించిన పలువురు ఎమ్మెల్యేలకు అవకాశం దక్కకపోవడంతో అసంతృప్తి బహిర్గతమైంది. వరుస రాజీనామాలతో పార్టీ అధిష్టానం అప్రమత్తమై పరిస్థితిపై అత్యవసరంగా సమీక్ష చేపట్టింది. తాజాగా జరిగిన కేబినెట్ విస్తరణలో 19 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు లభించగా ఆశావహుల్లో పలువురికి అవకాశం దక్కలేదు. మంత్రి పదవులు రాకపోవడంతో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామాలకు దిగుతున్నారు. ఇప్పటి వరకు 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో తేలికపాటి వర్షంతో పాటు అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. 4 రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు రేపు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. దీంతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఐటీ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 210.08 పాయింట్లు నష్టపోయి 78,428.95 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 159.40 పాయింట్లు క్షీణించి 24,614.90 వద్ద ముగిసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెట్రో టీవీ.